విశాఖలో సంజీవి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మౌనిక చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి పనిచేసుకుంటూ వచ్చేదని సంజీవి నగర్ కాలనీ వాసులు తెలిపారు. న్యావీ ఉద్యోగైన రవీంద్రకు ఉరిశిక్ష వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కారణాలు ఏవైనా ఒక దళిత మహిళను ఇంత క్రూరంగా చంపడాన్ని ఖండిస్తున్నామని అంటున్నారు. ఇదే అంశంపై మృతి చెందిన మౌనిక నివాసం నుండి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సృష్టించిన మౌనిక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోని సంజీవి నగర్ కాలనీ వాసులలో మనం ఇప్పుడు ఉన్నాము. అదేవిధంగా సంజీవి నగర్ కాలనీలోని ఇప్పటికే మౌనిక యొక్క స్థానికులతో మనం కలిసి మౌనిక యొక్క ఉదాంతము, మౌనిక అసలు ఏంటి పరిస్థితి, అసలు మౌనిక ఈ ప్రాంతంలోనే నివసించేది, అదే స్థానికులతో కూడా మమైకమైతూ ఈ ప్రాంతంలో ఉండేదని, అదేవిధంగా మాకు ఈ మౌనిక అంటే కష్టపడి పనిచేసే ఒక వ్యక్తి అని, అదేవిధంగా ఇక అనైతికంగా దారుణంగా ముక్కలు చేసి చంపి ఈ తరహా ఘటన చేసినటువంటి రవీంద్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పటికే ఉరిశిక్ష విధించాలని కూడా స్థానికులు కూడా కోరుతున్న నైజం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సంచలనం సృష్టించింది. అదేవిధంగా ఇప్పుడు మనం సంజీవి నగర్ కాలనీలో ఉన్నాము. స్థానికంగా ఉన్నటువంటి సంజీవి నగర్లో మనం ఉన్నాము. అదేవిధంగా వారి యొక్క స్థానికుల యొక్క ఉదాంతము, అదే మౌనిక అసలు ఏంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేసేది, అసలు మౌనిక యొక్క మానసిక ఆవిడ ఏ విధంగా ఉండేది, ఆవిడతో స్థానికులతో మమైకంతో ఏ విధంగా ఉండేది అనే విషయంపై స్థానికులతో అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. అసలు చెప్పండి, అసలు మౌనిక అనే ఈ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు ఉండేది, మౌనిక అసలు ఎలా ఉండేది, ఆవిడ జీవన శైలి ఎలా ఉండేది? అమ్మాయి చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగింది, కానీ అమ్మాయి మరి ఎప్పుడు ఎవరికి కనిపించేది కాదు. చాలా బాగా ఇంటర్ వరకు చదువుకుంది, ఏదో జాబ్ చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు తెల్లవారులేసి ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోవడమే తప్ప ఒక కుళాయి దగ్గర నీళ్ళు పట్టడానికి తప్ప అమ్మాయి ఎప్పుడు కనిపించేది కాదు. మరి ఈ సంఘటన జరగడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది మనస్తాపానికి గురయ్యారు. మరి చాలా భయపడుతున్నారు కూడా. ఒక ఆడపిల్ల విషయంలో ఇంత ఘోరంగా ఒక మగవాడు ఇలాగా అందరూ మంచి వాళ్ళే. మరి ఇలా జరగడం, వాడు అమ్మాయిని తీసుకెళ్ళి ఇంత ప్రయాణం దీనిగా చేయడం అది ఇది చాలా భయంకరమైన విషయం. ఇది వీటిపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కఠిన చర్యలు అంటే గతంలో కూడా చాలా మటు ఘోరాలు జరిగాయి. అయితే ఈ ఘోరాలు జరిగినప్పటికీ వీటిని కట్టడి చేసే పని అయితే ఇప్పటి వరకు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది ఎవరు కనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. ఎంత గవర్నమెంట్ స్థితిలో నువ్వు వదిలేసావంటే నన్ను ఎవడు ఏం చేయగలడనే కదా నీ ధైర్యం. నువ్వు ఒక న్యాయ ఉద్యోగమేనా, నీకు జీతం వస్తుందనా, అధిక జీతం వస్తుందనా, అధిక ఆదాయం ఉందనా, నీ వెనకాతలు ఎవడో ఉన్నాడనా, ఎవరు నేను కాపాడతాడనేసి, ఎవరు నేను కాపాడతాడని ధైర్యం ఉందనా? నేను ఇంత ముక్కలుగా చేసావు, ఎవరు తల్లి కూతురిని నువ్వు ముక్కలు చేసావు. చాలా మంచిదండి, చాలా మంచి అమ్మాయి. మేము నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చేవారు కాదు. చాలా చిన్న వయసు, చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది కూడా, తెలివైన అమ్మాయి కూడా. ఆ తల్లిదండ్రులకి కడుపు పాలు పెట్టడం చాలా తప్పండి. ఎలాంటిది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి ఆ ముగ్గురు పిల్లల్ని బాగా పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఇంకో పరంగా కానివ్వండి, ఏ లోటు లేకుండా చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఇంతగా పెంచి పెద్ద చేశారు. వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ గా వీళ్ళు కష్టపడి వాళ్ళని చూసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఏమైందో ఏంటో వాట్ ఈస్ వాట్ అక్కడికి తెలియదు, కానీ ఆ అబ్బాయి మాత్రం చేయడం, అతను ఎవరైతే ఉన్నారో అతను అలా చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. అలాగా వాళ్ళు పెంచి ఇంతవరకు చేశారండి. అలాంటి పిల్ల బయటికి వెళ్ళి ఎలా చేసిందంటే ఎవరు నమ్మరు. అది నమ్మడానికి కూడా సౌఖ్యంగా లేదు. అమ్మాయి వెళ్ళి ఆయన బ్లాక్ మెయిల్ చేసింది, డబ్బులు అడిగింది, అందుకే ఆవిడ ఇలా చేశాడు అనేసి అది ఎక్కడ నమ్మడానికి కూడా ఇదిగా లేదు. ఈరోజు మీ ఇంట్లో పెళ్ళి అయింది, రేపు మా ఇంట్లో పెళ్ళి అవుద్ది. ఎవరైనా ఆడపిల్లే కాబట్టి దయచేసి ఆ ఆడపిల్ల మీద మీరు వదంతులు రాస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం ఆలోచిస్తున్నాం. ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఈ విధమైనటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. మాకు రాత్రి నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. ఏంటి ఈ ప్రాంతంలో ఎలా జరుగుతుంది, అసలు అభంశవం తెలియలేని కుటుంబం. వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ పెద్దక్క కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ వాయిస్లు ఎలా ఉంటాయో మాకు ఈ రోజు వరకు తెలియదయ్యా, మీరు నమ్మరు. అన్యాయం మాకైతే అయ్యింది. మా పిల్ల తరపున మరి ఏటి చెయ్యాలనేది ఎవరు అనిత గారు ఎవరు ఉన్నారు కదా, ఆవిడ మట్టుగా వెళ్ళాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. ఆవిడ మట్టుకు వెళ్ళి ఏటి జరిగింది వివరాలన్నీ కనుక్కోవాలి. ఆవిడ అనిత గారు వెళ్ళి మా ఇంట్లోనే రేకుల చెడ్డి అప్పుడు కాడి నుంచి ఉండేవారు మా ఇంట్లోనే వాళ్ళు. ఆ పిల్లలు నేను ఇక్కడ లేను, నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆ పిల్లలే వాళ్ళ అమ్మ అందరూ వాళ్ళ తండ్రి చూసి అన్ని వాళ్ళు పెంచి ముగ్గురు పిల్లలు వాళ్ళు
ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్న సంజీవ నగర్ కాలనీ వాసులు మౌనిక చాలా మంచిదని, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేసే రకమని, అదేవిధంగా ఈ రకంగా రవీంద్ర ఉన్మాదిలా వ్యవహరించి ముక్కలుగా చేసి చంపడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. అయితే రవీంద్రని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వాలు కూడా వదలకుండా వాటిని ఆయన్ని కూడా తదేవిధంగా ఉరిశిక్ష వేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్న నిజం. ఏదేమైనా కూడా ఇటువంటి ఇంద్రావతి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఇప్పటికే అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ నైన్, విశాఖపట్నం.